నా అన్వేషణ కన్నా పనికిమాలిన నా కొడుకులు, ఎదవ నా కొడుకులు ఎవరైనా ఉంటే అది నా అన్వేషణ గాని ఫాలో అయ్యేవాళ్ళు మాత్రమే. ఎందుకు చెప్తానంటే, మీకు సిగ్గు, శరం ఏమైనా ఉంటే నా అన్వేషణని అన్‌ఫాలో చేయండి చెప్పు. నా అన్వేషణని అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. చెత్త నా కొడుకు, వేస్ట్ నా కొడుకు. అరే! ఈ నా కొడుకు ఏం మాట్లాడతాడు తెలుసా? మన హిందువుల్ని, మన హిందువుకు సంబంధించిన దేవుళ్ళని నానా మాటలు అంటా ఉంటే, మనం ఒక హిందూగా ఉండి, ఆ నా కొడుకుని మనం ఫాలో అవుతున్నాం. ఆ నా కొడుకు చెప్పిన సొల్లు మాటలు మనం వింటున్నాం. ఎక్కడో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా అమ్మాయిలు చెప్తున్నాను. ఈ లంజా కొడుకు ఏదో మీ హక్కుల గురించి మాట్లాడు అని అనుకుంటున్నారు కానీ, ఈ చెత్త నా కొడుకు మిమ్మల్ని ఇంకా కించపరిచి మాట్లాడుతున్నారు. అరే అమ్మాయిలకి ఏం చెప్తున్నారా? ఓపెన్ చేసుకొని ఫ్రీగా గాలికి తిరుగుతున్నావా? ఇదంటారు నువ్వు చెప్పేది అమ్మాయిలకి? నువ్వు చెప్పేదాన్ని ఇదంటారు చెత్త నా కొడక? అరే హిందువుల వల్ల రేపులు జరుగుతున్నాడు, హిందువులు దేవుళ్ళకి రేపులు జరిగినట్టాడు. ఎక్కడ చూసారో నాకు అర్థం నాకు అర్థం. సీతాదేవికి, ద్రౌపదికి అందరికి రేపులు జరిగినాయి. వాళ్ళందరూ పద్ధతిగా ఉన్నా వాళ్ళకి ఎందుకు రేపులు జరిగినాయి? మగవాళ్ళ ఆలోచనలు మారాలి. నీ చెత్త నా కొడక, నువ్వు మాట్లాడే మాట ఎలాగ ఉంటే, రే నా కొడక, నువ్వు ఏ రోజైతే ఇండియాలో అడుగు పెడతావో ఆ రోజు నా కొడక నీకు కుక్కను కొట్టిన కొడతారు. అరే ఎక్కడ పోతున్నావు?